అందరికీ శనార్థులు బర్నింగ్ టాపిక్ విత్ రాయమల్ల. ఇవాళ హాట్ టాపిక్ ఏందయ్య అంటే శేఖర్ మాస్టర్ అని గురించి అయితే గట్టిగానే మనకి వినబడుతుంది. ఈ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఏమైతే ఉన్నాడో ఆయన లోపల గుజ్జు పోయింది. బూతు కాన్సెప్ట్లతోటి బూతు స్టెప్పులతోటి పాపులర్ అయిదామని చూస్తున్నాడు. ఈయనకు ఎందుకు ఇట్లా తయారవుతున్నాడు అంటే ఈ మధ్య కాలంలో కొన్ని కామెడీ షోలకు జడ్జిలుగా చేసుడుతోని ఆ కంపు కూడా ఈయనకి ఏమన్నా అంటే ఇట్లా పాటలోను కంపు చేస్తున్నాడు అని చెప్పి గట్టిగానే గరానికి వస్తున్నారు. ఇప్పుడు ఈయన చేసినటువంటి ఒక పాటకు సంబంధించిన కొరియోగ్రఫీ ఏదైతే ఉన్నదో ఆ డాన్స్ మూవ్మెంట్ పైన అటు మహిళా సంఘాలు అయితేనేమి, ఇటు నితిన్ సార్ అభిమానులు అయితేనేమి, సినిమా ప్రేక్షకులు అయితేనేమి గట్టిగానే గరానికి వస్తున్నారు. అంచెలంచెలుగా కష్టపడి ఎంతో శ్రమ కూర్చి ఆకలి బాధలను తిని అష్ట కష్టాలు అనుభవించి ఇప్పుడు ఒక స్థాయిలోకి వస్తున్నటువంటి శేఖర్ మాస్టర్ కు ఏమైంది? నాకు కొరియోగ్రాఫ్ లో ఏం దెబ్బతిన్నది? ఏమైనా ఫ్లోర్ మూమెంట్ డాన్స్ చేస్తుంటే పొరపాటున స్కిడ్ అయ్యి చిన్న మీద ఏమైనా షిట్కి ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి ఇక ఎవరికి దోచినట్టు వాళ్ళు లెఫ్ట్ అండ్ రైట్ కామెంట్లు అయితే గట్టిగానే ఇస్తున్నారు ఈ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్. ఎందుకయ్యా గంతగానమనంటే ఈయన కొత్తగా రాబిన్ హుడ్ అని చెప్పి నితిన్ సార్ కు సంబంధించినటువంటిది ఒక పాటను అయితే రిలీజ్ చేసిండు. వెంకీ కుటుంబల సార్ డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమా అయితే అందులో ఒక హీరోయిన్ తోని ఏదైతే ఒక డాన్స్ మూవ్మెంట్ చేసిండో అది పచ్చి బూతులు ఎక్కువ. దీని మీద సగటు ఆడియన్ ఎవరైతే సినిమా అభిమానం ఉంటాడో లేకపోతే నితిన్ సార్ ఫ్యాన్స్ ఉంటారో ప్రతి ఒక్కరు కూడా గట్టిగానే వేసుకుంటున్నారు శేఖర్ మాస్టర్. మహిళా సంఘాలు కూడా ఆడోళ్లను ఒక ఐటమ్ డాలు లెక్క చూపించుకొని ఇటువంటి స్టెప్పులు వేయడానికి మీకు సిగ్గనిపిస్తలేదా అని చెప్పి ఇక ఈ స్టెప్పులు వేయడానికి ఇక తోపు తురుము ఇక మోతబారు కానీ నువ్వు రావాలి నాన్నయ్య ఇండస్ట్రీకి, మాకు రాదా ఈ స్టెప్పులు అని కూడా కారెడ్డలు ఆడుకుంటూ వస్తున్నారు. అయితే ఈయనకు ఇది కొత్త కాదు. ఎందుకు ఈ మధ్యన పాపం ఆయన అట్లా ఏంటని కదా కొంచెం అందరిని చూస్తే జాలనిపిస్తాయి శేఖర్ మాస్టర్ని. ఎందుకంటే ఇదివరకు బచ్చన్ సినిమా అని రవితేజ గారి సినిమా వచ్చింది. ఆ రవితేజ గారి సినిమాలో కూడా హీరోయిన్కి ఒక 25 ఏళ్ళు ఏమో ఉంటాయి. ఆ హీరోయిన్ తోని రవితేజ సార్ తోని ఇట్లా ఈ విధంగా బూత్ స్టెప్ ఒకటి వేయించాడు. అప్పుడు రవితేజ సార్ ఫ్యాన్స్ అయితేనేమి చాలా మంది గట్టిగానే వేసుకున్నారు శేఖర్ మాస్టర్ మా హీరోను ఇమేజ్ డ్యామేజ్ చేసేటట్టు ఉన్నది ఈ స్టెప్, ఎవరు నేర్పిండు తలకు మాసినాడు అని చెప్పి గట్టిగా ఇక సోషల్ మీడియా తెలుసు కదా కామెంట్ కట్ట వేసి పడుతూనే ఉంటారు. అట్లా ఒకటైంది. తర్వాత మొన్న బాలయ్య బాబు సినిమాలో దబిడి దిబిడి అనే పాట అందులో కూడా సేమ్ రౌతలే అనే హీరోయిన్ ఆమెను ఇట్లా చెక్కిలు పట్టుకొని బాలయ్య బాబు కూడా దబిడి దిబిడి దంచురా బాలయ్య అని ఇట్లాంటి మూమెంట్స్ కొన్ని బూత్ మూమెంట్స్ ఇచ్చేసరికి ఇది కూడా ఈ మధ్య కాలంలో బాగా హాట్ టాపిక్ అయ్యింది. ఇక సరే ఇప్పటికైనా మనిషి మారిండేమో, కొంచెం ఆలోచన శక్తి పెరుగుతున్నాడు కదా, ఏమన్నా మారతాడేమో అనుకుంటే మళ్ళీ ఈ సినిమాలోకి వచ్చేసరికి ఒక భయంకరమైనటువంటి బూత్ మూమెంట్ అది చూడటానికే కొంచెం జుగుత్సాకరంగానే ఉన్నదని చెప్పాలి. మరి ఎందుకు ఈయన ఇట్లా తయారవుతున్నాడు? ఏమయ్యా శేఖర్ మాస్టారా ఏమైతున్నది నీకు అంటే పైసలు బాగా ఎక్కువై ఫేమ్ బాగా వచ్చేసరికి అవకాశాలు బాగా వచ్చేసరికి ఇక నీకంటూ ఎవరు లేడు ఇండస్ట్రీలో ఉన్నోళ్ళందరూ ఎక్కడికక్కడ బొక్కలలోకి వెళ్ళనే కాన్సెప్ట్లో నువ్వు ఏమైనా ఉన్నావా? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఫ్యామిలీతో నీ సగటున సినిమాకి పోయి చూసి ఈ స్టెప్పుకు మీ ఇంట్లో అడిగితే నువ్వేమని చెప్తావు? ఆ స్టెప్ ఏంటిది? ఎందుకు అట్లా చేస్తున్నావు? ఇదివరకు మంచి మంచి సినిమాలు చేసినవి చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నాయి. అల్లు అర్జున్ సినిమాలో మాక్సిమం కనీసం 1-2 పాటలు నీకు పక్కా ఉంటాయి. ప్రతి సినిమాలో 1-2 పాటలు గుంటూ కారము. సో ఇట్లా ప్రతి హీరో లెజెండ్ హీరో దాంట్లో ఖచ్చితంగా 1-2 పాటలు నువ్వు చేస్తావు కదా. ఇట్లాంటి పాటలు కంపోజ్ చేయమని చెప్పి నీకు ఎవడు చెప్తున్నాడు? అంటే ఇట్లాంటి అమ్మాయిలను ఐటమ్ డాల్గా చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టేటట్టు ఇట్లాంటి బూతు పాటలు తీస్తే యూత్ కు బాగా కనెక్ట్ అవుతామని నీ ఆలోచన, బుద్ధి మార్చుకోవయ్యా అని చెప్పి కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు పెట్టుకుంటా అమ్మ నా బూతులు తిట్టబట్టేలు సోషల్ మీడియాలో ఈ శేఖరం మాస్టర్. సరే ఓవరాల్ గా ఏమైనా కూడా అయ్యా శేఖరం మాస్టర్ ఇకనైనా నీ బుద్ధి మార్చుకొని మంచి పాటలు కంపోజ్ చేస్తామని మేము కోరుకుంటున్నాం. ఇటువంటి అడ్డమైన బూతు పాటలు బంద్ చేయి. నువ్వు ఒక మంచి టాలెంటెడ్, నువ్వు ఒకసారి గుర్తు చేసుకో. ఇటువంటి పనికి మాలిన ఏదో ఎవరి కోసమో ఎవరి లాభాపేక్ష కోసమో నువ్వు చేయకు. ఆత్మాభిమానాన్ని చంపుకొని బతుకుడు కంటే గంగలో దూకున్నాయమని చెప్పి ఎవరికి దోచినట్టు వాళ్ళు కామెంట్లు అయితే పెడుతున్నారు. మొత్తానికి ఇప్పుడు మరి శేఖర్ మాస్టర్ దీని మీద ఎట్లా రియాక్ట్ అవుతాడు, ఇక ముందన్న ఇటువంటి బూత్ స్టెప్పులను బంద్ చేస్తాడా లేదా అని మనం చూడాలి. ఇక ఇంకొకటి ఏంటంటే సగటు కామన్ మనిషి ఏమనుకుంటున్నాడు అంటే అయ్యా మేము కనీసం థియేటర్కు పోయి సినిమా చూద్దామంటే అదృష్టం ఎట్లాగోలేదు, కనీసం మా కొంపల కేబుల్లనన్నా ఒక పాట చూద్దామని అంటే కూడా ఈ దరిద్రం ఏంటిది? పిల్లలు అడిగితే మాకు ఎట్లుంటది, పిల్లలతో ఫ్యామిలీతో మేము ఎట్లా చూడాలి ఇటువంటి బూతు పాటలు? ఈయనకేమైంది మైండ్ కింద దొబ్బిందా అని చెప్పి మస్తు గరానికి కట్టున్నాడు. సరే ఏదేమైనా ఇప్పుడు ఈ పాట మీద ఈ రచ్చ ఇక్కడితో ఆగుతుందా లేకపోతే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా అనేది మాత్రం చూడాల్సిందే.